వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే పూడూరు మండలంలోని కస్తూర్బా గాంధీ నూతన భవనాన్ని ప్రారంభించిన పరిగి ఎమ్మెల్యే. టీఆర్ఆర్ బాలికల పాఠశాలలో 3,25,00,000 వ్యయంతో నిర్మించిన నూతన భవనాన్ని పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పూడూరు మండల కేంద్రానికి డబుల్ రోడ్డుకు 9 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యాయి. అట్టి రోడ్డు కూడా త్వరలోనే వేస్తారని, విద్యార్థుల భవిష్యత్తు తరాలకు న్యాయమైన విద్యతో పాటు ఆధ్యాత్మిక వసతులు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. మన్నెగూడ జేకే ఫంక్షన్ హాల్లో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కును పంపిణీ చేయడం జరిగింది. ఎస్ఐఆర్ గురించి వివిధ అంశాలపైన మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సహకార సంఘ సభ్యులు, రైతులు, పూడూరు తహసీల్దార్ విజయ్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ వీరేశం, ఆర్ఐ, ఎంపీడీఓ పాండు, పూడూరు సర్పంచ్ కీజర్ పాషా, వివిధ గ్రామాల సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దూరం జరిగి దింపండి. పోయినసారి ఇట్లా దించి రావడం మేము బడలేం. లాస్ట్ పుణ్యం ఎంత జరగండి. ఎంత అంటుంది మేడం? 3,25,00,000 బిల్డింగ్. మిగిలింది అక్కడ పైన కూడా ఇంకా కొంత డబ్బు మిగిలితే అక్కడ కూడా కట్టాడు. మీరంతా హ్యాపీగా ఉన్నారా? మా జీతాలకి देखो तो पूरे शीलापुर वाले सरपंच शीलापुर नेक्स्ट शीलापुर मंजुला शोभन संबंधी सरपंच पार्वतम्मा అది పార్వతమే చూసుకోండి. వెబ్సైట్ పార్వతం నెక్స్ట్ అది తుర్కెళ్ళిపల్లి వెళ్ళదు. దేవుని కూడా పుష్పలత సుగుణమ్మ సిరిగాయపల్లి ప్రజాపతినిధులు సిరిగాయపల్లి సుగుణమ్మ పెంపల్లి సంతోష యాదమ్మ హలో నెక్స్ట్ అగుపల్లి లక్ష్మి వర్తే లక్ష్మి నెక్స్ట్ మూడవ లక్ష్మ లక్ష్మి పార్వతమ్మన లక్ష్మి నమస్తే పద్మా సలేమా సరే నెక్స్ట్ తెలుగుపల్లి రండమ్మా సైదాబి ఫాతిమా రహీమా సిరాజ్ బియర్ కంకల్ దేవమ్మ తీసంప్రాణం పి ఎల్లమ్మ మంజుల పద్మమ్మ మాడిపల్లి పద్మమ్మ పరి యాదమ్మ పీర్జాపురం నందిని శాఖల లక్ష్మి మేకల సత్యమ్మ పల్లెకూర బాలమనుదా మల్లయ్య గారి పద్మ బేగం పద్మనా కన్నడ
కండ్లపల్లి వాళ్ళు ఇంత సంతోషం ఉండేదమ్మా మీరు అసలు పిలుస్తుంటే వస్తుందా మీరు యాదమ్మ అంగడి చిట్టంపల్లి పోతిరెడ్డి కూడా సత్యమ్మ మేడిపల్లి కళ నెక్స్ట్ అయిపోయింది చెక్లను మనం ఇప్పుడు తమ చేతుల్లో డిస్ట్రిబ్యూట్ జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.